13 బీసీ కులాలకు చెందిన ఆత్మ గౌరవ భవనాలను మంత్రులు గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, వి శ్రీనివాస్ గౌడ్లు సామూహికంగా శంకుస్థాపనలు చేశారు. ఉప్పర్ భాగాయత్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతిలో భాగంగా ఈ కార్యక్రమం కొనసాగుతుందని వారు చెప్పారు. ఇదే ఆలోచనతో వేరే అవకాశం ఉండదు మాకు. ఎందుకంటే ఒకసారి సామర్థ్యం ఉన్నది, తింటే గర్వం తినాలి, వింటే భారతం వినాలి. కానీ ఈరోజు పుడితే తెలంగాణలో బీసీ బిడ్డగా పుట్టాలన్న పరిస్థితి రోజు మన తెలంగాణ రాష్ట్రంలో గారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పరిపాలనలో బీసీ బిడ్డగా పుడతాం. ఎందుకంటే భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఈరోజు వెనుకబడ్డ కులాలకు ఆత్మ గౌరవం ఇస్తున్నారు ఈరోజు కేసీఆర్ గారు. మరి ఈరోజు కేంద్రంలో ఉన్నది ప్రధానమంత్రులు బీసీ, కానీ ఎక్కడున్న బీసీ గౌరవం లేదు. ఈ రోజు భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో బీసీలకు గౌరవం దక్కిందంటే కేవలం తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి హయాంలో మాత్రమే. మా శివన్ ఇప్పుడే చెప్పారు, మరి స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయింది, వెనుకబడిన కులాలు పెరుగుతుంటారని తగ్గరు. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు మనకు విద్య లేదు, విద్యను అందియాలి. ఎవరు విద్యను అందియాలని ఆలోచన రాలే. మనం రెక్కాడితే డొక్కాడదు, నిరుపేదనం మనం. మరి విద్యను అందించాలంటే విద్య చదువుకోవాలంటే కార్పొరేట్ స్కూల్ కానీ ఏ స్కూల్లో కూడా మనం చదువు లేదు. ఎందుకంటే ఆర్థికంగా మనం వెనుకబడ్డాం. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు పుట్టింది నీ బిడ్డ కావచ్చు, నా తెలంగాణ ఆస్తి, నా తెలంగాణ బీసీ బిడ్డ, నేనే చదివిస్తా. స్వాతంత్రం రాకముందు, తెలంగాణ రాకముందు 17 గురుకులాలు ఉండే. ఈ రోజు 310 గురుకులాలు పెట్టుకొని బ్రహ్మాండమైన ఇంగ్లీష్ మీడియం చదివిస్తున్న పెద్ద మనిషి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు.